ప్రైవేటు విద్యా సంస్థల్లో వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామని జేటీసీ చెప్తున్నారు. రాష్ట్రంలో 25,000కు పైగా ఉన్న ప్రైవేటు బస్సుల్లో దాదాపు 90% బస్సులు ఫిట్నెస్ పూర్తి చేసుకున్నాయని తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 1000కి పైగా వాహనాలను తనిఖీలు చేశామని పేర్కొన్నారు. అందులో నిబంధనలు అతిక్రమించిన 200కు పైగా బస్సులపై చర్యలు కూడా తీసుకున్నామన్నారు జేటీసీ. రూల్స్ అతిక్రమించిన 35కు పైగా వాహనాలను సీజ్ చేశామంటున్న రవాణా శాఖ జాయింట్ కమిషనర్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. ఇవాల్టి నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులంతా కూడా బడిబాట పట్టడం జరిగింది. అయితే ప్రైవేట్ స్కూళ్ళు మేజర్గా స్కూల్ బస్సులు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఆ స్కూల్ బస్సులకి ఫిట్నెస్ ఉందా లేదా అనే పరీక్షలు దాదాపుగా కొంతకాలం నుంచి జరుగుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తనిఖీలు చేపట్టడం జరిగింది. దాంట్లో ఎన్ని స్కూల్ బస్సులపైన యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఇప్పటి వరకు లేవు, పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి జేటీసీ చంద్రశేఖర్ గారు ఉన్నారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేక దాదాపుగా ఇంకా 20-30% ఇంకా పెండింగ్లో ఉంది. సో వాటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇవాళ తనిఖీల్లో ఏం తేల్చారు? రాష్ట్ర వ్యాప్తంగా 25,000 వాహనాలు విద్యాసంస్థల బస్సులు ఉంటే దాదాపు 90% వాహనాలు ఫిట్నెస్ కలిగి ఉన్నాయి. మిగిలిన 10% ఒక 2,000 వాహనాలకు ఫిట్నెస్ లేదు. దానికి వివిధ కారణాలు, అంటే కొన్ని వెహికల్స్ స్క్రాప్లో ఉన్నా కూడా మనకు డేటాలో చూపించడము. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ ఫిట్నెస్ లేని బస్సు రోడ్డుపై ఎక్కితే ఖచ్చితంగా మా అధికారులు సీజ్ చేస్తారు. ఫిట్నెస్ లేకపోవడమే కాకుండా అనుభవం గల డ్రైవర్ కలిగి ఉండాలి. విద్యాసంస్థల వాహనాలు ఖచ్చితంగా ఎమర్జెన్సీ డోర్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి, అన్ని రకాల ఒక భద్రతతో కూడినటువంటి వాహనంగా ఉండాలి. ఈరోజు జరిగినటువంటి తనిఖీల్లో దాదాపు ఒక 1000కి పైగా వాహనాలను కూడా మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 200 వాహనాలు వివిధ కారణాలతో నిబంధనలు ఉల్లంఘించిన 200 వాహనాలను మేము కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు ఒక 40-50 వాహనాలను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. రైట్, అంటే నిబంధనలను అతిక్రమించిన బస్సుల్ని ఇవాళ సీజ్ చేశారు కదా, వాటిలో ఏమేమి నిబంధనలు అతిక్రమించారు? ముఖ్యంగా అసలు మేజర్గా మీరు ఏ పాయింట్స్ని ఎక్కువగా చూస్తున్నారు? ముఖ్యంగా మొట్టమొదటి అంశం ఏంటంటే వాహనం ఫిట్నెస్ కలిగి ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్, మౌలికమైన అంశం. ఇన్ని హెచ్చరికలు చేసి, ఇన్ని ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, అసోసియేషన్ ద్వారా కావచ్చు, ఇన్ని హెచ్చరికలు చేసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫిట్నెస్ ఉందా లేదా అని తెలుసుకోకుండా కూడా వాహనాన్ని రోడ్లపై పంపే యాజమాన్యాలపై ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. రెండవది ఏంటి అంటే, ఒక అకాడమిక్లో ఫీజులో పెట్టే శ్రద్ధ, ఫీజులు విషయంలో ఉండే శ్రద్ధలో కొంత శాతమైన విద్యాసంస్థల బస్సుల నిర్వహణపై, వాహనాల నిర్వహణపై యాజమాన్యాలు పెట్టాలి. మేము కూడా ప్రభుత్వంలో కూడా ఒక ఆలోచన ఏంటంటే, ఒకవేళ విద్యార్థులను చేరవేయాలని అనుకుంటే వారు మా దగ్గర ఆటో రిక్షా కావచ్చు, వ్యాన్ కావచ్చు, స్కూల్ బస్ అయితే ఎత్తైతే పర్మిట్ తీసుకుంటుందో వాళ్ళు కూడా పర్మిట్ తీసుకునే విధంగా కూడా మేము ఒక సమాలోచన చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే, మా దగ్గర డేటాబేస్ ఉంటుంది. ఆ పర్మిట్ లేకుండా ఏదైనా వాహనం కానీ ఏదైనా వెళ్తే వాటిని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. సార్, ఓవరాల్గా రవాణా శాఖకు సంబంధించి విద్యార్థుల భద్రతకు సంబంధించి పేరెంట్స్కి కావచ్చు, మేనేజ్మెంట్స్కి కావచ్చు, ఏం చెప్తారు? నేనేం చెప్తున్నానంటే, పరిసర స్పృహ లేని విద్యార్థుల సురక్షిత రవాణా అన్నది ఒక సున్నితమైన అంశము. ఎందుకంటే క్షణకాలం అప్రమత్తత లేకపోతే జరిగే అవాంఛనీయ సంఘటననే ప్రమాదం. కాబట్టి ఆ అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారణ చేయగలుగుతాం. కాబట్టి వీటన్నిటి కూడా అటెండెంట్ లేకపోవడం వల్ల బస్ చక్రాల కింద పడి దుర్మరణం చెందిన సంఘటనలు ఉన్నాయి. అదే సందర్భంగా ఆటో రిక్షాలో పరిమితికి మించి లోబడి ఆటో రిక్షా వెళ్తేపడి సంఘటనలు ఉన్నాయి. దీనికి ఏదో తనిఖాధికారులను బాధ్యత చేసి బదులు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. అందుకే ఏంటంటే, అందరికి సంబంధించినటువంటి సమిష్టి బాధ్యత. రోడ్ సేఫ్టీ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా స్కూల్ బస్సులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవేర్ అయ్యి ఉండాలి. ఇటు యాజమాన్యాలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సమిష్టి బాధ్యతగా తీసుకొని వెళ్తే కనుక ఇట్లాంటి ప్రమాదాలను కొంత కట్టడి చేయొచ్చు. విద్యార్థుల భద్రత ప్రధానంగా పెట్టుకొని ఇటు రవాణా శాఖ అయితే పనిచేస్తుంది. ఓవరాల్గా తనిఖీల నేపథ్యంలో ఇటు 1000కి పైగా ఇవాళ తనిఖీలు నిర్వహించి 35కి పైగా సీజ్ చేసిన వాహనాలు కూడా ఇటు ఆర్టీఏ ఆఫీసులకి చేరుకున్నాయి.